వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనంలో కొండపైన పట్టణం అంట ఎంతో ఆశీర్వదించి పెడతాడంట దేవుడు. కొండపైన ఏముంటుందండి? రాళ్ళు, రప్పలు, చాలా కంప చెట్లు ఉంటాయి. ఆ కొండపైన కూడా ఒక పట్టణం, ఒక గ్రామము ఏర్పరిచితే దానికి ఒక తోవ, కరెంటు, నీరు అన్నీ కూడా దేవుడు సురుకొరుస్తాడనమాట. దేవుడు ఒక్క కొండ పైన ఉన్న వారికే కాదు, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి వారిని కూడా దీవిస్తున్నాడు. ప్రతి అవసరము తీరుస్తున్నాడు. నువ్వు అనుకున్నది జరగటానికి నీవు దేవుడు మాట వింటున్నావా? నువ్వు అనుకున్నది జరగాలంటే నువ్వు దేవుడి మాట వినాలి. నువ్వు చేసే ప్రతి అవసరము దేవుడితోనే ఉండాలి. నువ్వు దేవుడితోనే నువ్వు కలిగి జీవిస్తున్నావా? సాతానుతో నువ్వు కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఏదన్నా మాట దేవుడిది వింటున్నావా? ఈ ఉదయం కాలమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నం కాలమైనా ఇది చాలా దేవుడు అడుగుతున్నాడు. నీ సంపాదన నువ్వు దేవుడికి దశమభాగం ఇవ్వగలుగుతున్నావా? అంటే ఇవ్వగలుగుతున్నానని నువ్వు భ్రమపడుతున్నావా? నీ సంపాదన కూడా అవసరము లేదు దేవుడికి. 24 గంటలు టైం రోజుకి ఇస్తున్నాడు దేవుడు. ఇది కూడా దశమభాగం ఆయనకి 2 గంటలన్నర ఇవ్వాలంట. ఎందుకు తెలుసా? దేవుడికి ఉదయము కాలము 4 గంటల మధ్యలో ఇవ్వాలి, తర్వాత 10 గంటల మధ్యలో ఇవ్వాలి, మళ్ళీ మధ్యాహ్నం కాలము ఇవ్వాలి, సాయంత్రము కుటుంబం ప్రార్థనతో ఇవ్వాలి. మీకు మీరు మరి నిద్రించే ముందు కూడా మీరు దేవుడికి ఇవ్వాలి. ఈ 2 కలిసి 24 గంటల టైం మనకిస్తున్నారు. 8 గంటలు డ్యూటీ చేస్తున్నావేమో, 4 గంటలు వంటలకి, కుటుంబంలో ప్రార్థన, ఈ కుటుంబంలో నశించిపోయే వారి కొరకు, మరి బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ కొరకు నువ్వు చేయగలుగుతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఎంత నీ గ్రామం బాగుపడాలంటే, నీ జిల్లా బాగుపడాలంటే, నీ దేశం బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ బంధువులు బాగుపడాలంటే నువ్వు చేసే ప్రార్థన గట్టిదై ఉండాలి. నీ నీతి గట్టిదై ఉండాలి. నీ నిజాయితీగా ఉండాలి. నీ కంటి చూపు, నీ నడక, నీ ఆలోచన, నీ హృదయము అన్నీ మార్చుకుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక కొండపైననే మరి అయిన గ్రామానికి దేవుడు ఇచ్చాడు. కొండపైన అన్నీ సరుకొచ్చాడు. కొండపైన నీళ్ళు వస్తాయండి ఎక్కడన్నా? కొండలో నీళ్లు పడతాయా? రాయిలో నీళ్లు పడతాయి అంటే రాయిలో కూడా నీళ్లు దేవుడు ఇచ్చాడు. ఆనాడు మోషకి నీళ్ళు ఇవ్వలేదా? ఆ కొండల్లో, ఆ రాళ్ళల్లో, ఆ రెప్పల్లో తల మీద కొట్టు, ఒక శిరస్సుని కొట్టు. ఆ శిరస్సు అంటే ఏంటండి? రాయి. ఆ యేసు ప్రభు వారు ఆయన ముఖాలు వేసి ప్రార్థన చేసిన రాయి అండి అది. ఆ రాయిని కొడితే మోషకి కావాల్సినన్ని నీరు, వాళ్ళ ఆకలి దప్పికి తీర్చటానికి ఇచ్చాడు. ఈరోజు కూడా ఏ అడవిలో, గ్రామంలో ఎన్ని 4 ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి ప్రతి అవసరము దేవుడు తీరుస్తున్నాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు, బిడ్డల చదువులు తీరుస్తున్నాడు, ఆకలి తీరుస్తున్నాడు, వాళ్ళ అవసరము తీరుస్తున్నాడు, రాకపోకలు తోడుగా ఉంటున్నాడు. ప్రతి వారిని కూడా దీవిస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుడితో కలిగి ఉంటేనే, దేవుడి మాట నువ్వు వింటేనే, దేవుడితో సమాధానం, పెద్దవాళ్ళతో సమాధానం, బిడ్డలతో సమాధానం, భార్య బిడ్డలు సమాధానంగా ఉండాలి, కుటుంబం సమాధానంగా ఉండాలి. మంచి వారుగా మనం జీవించాలి. మంచి వారుగా జీవించాలి. ఈ లోకం నిన్ను ఎవరు కాదనుకుంటున్నారేమో, నీ సంఘం కాదనుకుంటుందేమో, నీ సేవకులు కాదంటున్నారేమో, నీ బంధువులు కాదంటున్నారేమో, నీ తల్లిదండ్రి కాదని, నీ తోడబుట్టిన వాళ్ళు కాదంటున్నారేమో, కానీ నీ దేవుడు, ఆ రక్షకుడు నీ బిడ్డగా ఆయనకు చూస్తున్నాడు. అంటే నా బిడ్డగా ఆయన చూసుకడుగుతున్నాడు. నీ బిడ్డగా ఆయన అనుకుంటున్నాడు. నా బిడ్డగా ఆయన అనుకుంటున్నాడు. నీ బిడ్డలకు నీ బిడ్డని నువ్వు ఎలాగ కలుగుతున్నావో, మళ్ళీ నా బిడ్డని ఆయన కూడా కలుగు చేసుకుంటున్నాడు.
ఆయన ఆశీర్వదిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, రాకపోకలు తోడుగా ఉంటున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ లోకంలో మనకు జీవించటానికి చోటిస్తున్నాడు. అందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం. నా దేవా, నా రక్షకుడా, మమ్మల్ని కాపాడి ఈరోజు దాకా మమ్మల్ని ఉంచావయ్యా. రాకపోకల్లో తోడుగా ఉండి మా రాష్ట్రానికి, మా జిల్లా, మండలానికి, గ్రామాలకి, విలేజ్లకు మీ తోడుగా ఉండి అందరినీ సమాధానం, ప్రేమ ఇవ్వండి. ప్రతి కుటుంబానికి నాయన నశించిపోకుండా మీరే కాపాడండి, మీరే ఆశీర్వదించండి అయ్యా. రైతు బిడ్డని సరిపోయినంత నీరు ఇవ్వండి, పంట ఇవ్వండి. కరెంటు వాళ్లకు నాయన, ఆ లోకంలోనైనా సృష్టికి నువ్వు వెలుగు అయితే ఈ లోకంలో చీకటి లేకుండా కరెంటు డ్యూటీ చేస్తున్నారయ్యా. అయ్యా మీరు దీవించండి అయ్యా. బిడ్డలకు మీరు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. సైనికులుగా ఒక వెన్నుకున్న పోలీస్ ఆఫీసర్లకు అయ్యా అయ్యా గొప్ప దేవుడు అయ్యా. సైనికులకు మీరు దీవించి, వ్యాపారస్తులకు, కూలీ వాళ్ళు, చేతి పని అయ్యా యేసయ్యా ప్రతి వారిని మీరు దీవించండి. ఈ లోకంలో ప్రతి ఆస్తు అంతస్తులకు కూడా మీ కాపుదల, ప్రతి బిడ్డని మీ కాపుదల ఉంచండి. ఎవరైతే నశించిపోకుండా కాపాడండి అయ్యా. అయ్యా మిమ్మల్ని వెరగటానికి సహాయము దయచేయండి. మీరు ఉన్నారు అని నడవటానికి ఆ బిడ్డలకు హృదయాల్లో మీరు చోటు ఇవ్వండి నాయన. అయ్యా గొప్ప దేవుడు అయ్యా, ఆశీర్వదించి బలపరచండి, సహాయము దయచేయండి. నమ్మదగ దేవ, మీకు వందనాలు స్తోత్రం. ప్రతి కార్యము జరిపించే దేవుడు నీ మందిరంలో అయ్యా మేము ఉన్నాం ప్రభు. మీకే వందనాలు, మీకే స్తోత్రం. మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి. అయ్యా మీకే వందనాలు స్తోత్రం. ప్రతి గ్రామానికి మీరు వెళ్ళండి అయ్యా. మీకే వందనాలు అయ్యా, మీకే స్తోత్రాలు. ఆశీర్వదించండి, మేలు చేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. అందరం బాగుంటేనే మనం బాగుంటాము అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరిక కోరుకుంటారని నేను భావిస్తున్నాను.